గొల్లె బుజ్జే ఉన్నాడు. వాడు కనీసం వాడు పుట్టింది నుండి ఒక కత్తి పట్టింది లేదు, ఒక కర్ర పట్టింది లేదు. అవునా కదా? మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు. ఈ రోజు వాడు ఎలా ఉన్నాడు? వాడు పెళ్ళం పోటు మొగుడు తిరగడానికే బండి ఉంది, బొలెరో కొన్నాడు, ఇల్లు కట్టాడు, గోడ కట్టాడు. ఎలా కట్టాడు వాడు? వారానికి 3 సార్లు ప్రార్థన పెడతాడు. 3 3 కేజీలు బియ్యం దేవుడు తింటున్నాడా, వీడు తింటున్నాడా? ముందు నాకు ఒక మనిషికి పెంచాలంటే జీతం వస్తున్నది, ఆ జీతంతో జీతం బతుకుతున్నాడు. ఇప్పుడు వీటితో కాలక్షేపణ అవుతున్నాడు. ఇప్పుడు సింగారం నుండి సామలు, సోడ్లు, ధాన్యం అవన్నీ తెచ్చుకుని వస్తాడు. మనం పండించుకున్న వాళ్ళ ఇంటికాడ కూడా అన్ని ఉండే, వాడి ఇంటికాడ అన్ని ఉంటే వెలిసి ఉంటున్నాడు. సామలు పండించాడు వాడు ఎక్కడ? వాడు నాంగలు పట్టింది లేదు, పట్టింది లేదు. అవునా కదా? అదే మా కూతురన్నా. ఒకడికి పెంచడం ఎందుకు? ఇప్పుడు అమ్మ ఎన్నోసార్లు హిందూ ధర్మం గురించి వచ్చింది. ఎప్పుడన్నా నాకు సామలు ఇవ్వండి, లేకపోతే గంటలు ఇవ్వండి, లేకపోతే చింతపండు ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగారా? అడగలేదు కదా. మన ధర్మం అది వ్యాపారం, అది బతకడం కోసం అది వ్యవస్థ. మీకు లాంటి 10 మందిని మారిస్తే 18 కుటుంబాలు ఉన్నాయి. మీరే కనుక నిజంగా మతం మారితే మీరు ఆడికి ఎంత వాళ్ళు తెలుసా? కుటుంబానికి వచ్చి దశభాగం, ప్రతి ఒక్కరూ దశభాగం ఇవ్వాలంటే మీరు 1000 రూపాయలు సంపాదింస్తే 100 రూపాయలు వాడికి ఇచ్చేయాల. మీరు మళ్ళీ ఏంటిది, మీ పంటల్లో మొదటి బస్తా అడిగి ఇచ్చారు. మీరు 25 బస్తాలు మీరు పండించారా? ఒక్కొక్కరికి 18 అంటే 18 బస్తాలు వెళ్తాయి ఆడికి. ఇక్కడ ఉన్నారు కదా మా బనాడు కదా నాగేశ్వర్లు, వాళ్ళ కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ బాగానున్నాడు, 2వ సంవత్సరం నుండి రాసిన వెళితే వాడికి బస్తా ఇయ్యాలట. ఏదన్నా సామలైనా సోళ్ళైనా ఇయ్యనా బస్తా ఇప్పుడు వాళ్ళు మానేశారు. ఇంకా అది ఎందుకంటే అది కాకుండా మీరు ఆదివారం ఒకసారి ఎడతారు, శుక్రవారం ఒకసారి ఎడతారు, మళ్ళీ ఏదో ఇంట్లో ఒకసారి ఎడతారు. వారానికి 3 సార్లు. 3 సార్లు మీ దగ్గర 50 100 వేయించుకుంటాడు మళ్ళీ ఏంటి కానుకల పేరుతో. అంటే మీరు సంవత్సరం కష్టపడి సంపాదించిన సంపాదన ఆడు ఒక నెలలో సంపాదించాడు మీ అందరి మీదనే. మీరు సంపాదించడం ఆడికి పెట్టడం, ఇలాంటి వ్యవస్థ మనకు అవసరమా? అలాంటి ఇప్పుడు మతం మారిన ఎవరన్నా చూడండి, మనం చెప్పక్కర్లేదు, చూస్తే మీకు తెలుస్తుంది కదా. కోడి గుడ్డు పెట్టిందంటే మొదటి గుడ్డు ఆడికి ఇవ్వాలంట. అవును తెలుసా? మన పంట పండించుకుంటే మొదటి బస్తా ఆడికి ఇవ్వాలా. మన చింతపండులో ఒక వాట ఆడికి ఇవ్వాలా. ఆడు కష్టపడకుండా 4 మాటలు చెప్పి ఆడు లక్షాధికారి అవుతున్నాడు, బతుకుతున్నాడు, ఏసీలు కొంటున్నాడు, కార్లు కొంటున్నాడు.